నమస్కారం తెలుగు రుచి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో వంట ఏంటో తెలుసుకోవాలంటే షెఫ్ రాజు గారిని పిలవాలి. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ అండి రాజు గారు. హలో అండి. హలో, నమస్కారం. నమస్కారం. సో ఇవాళ మాకు ఏం చూపిస్తున్నారు? ఈరోజు క్యాప్సికమ్ తో ఒక డిఫరెంట్ కర్రీ చేస్తున్నాను. క్యాప్సికమ్ శనగపిండి కూర. క్యాప్సికమ్ శనగపిండి కూర. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? క్యాప్సికమ్ శనగపిండి కూర కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ పావు కిలో, శనగపిండి పావు కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ క్యాప్సికమ్ శనగపిండి అన్నాను కదా. సో ముందుగా మనం కొద్దిగా శనగపిండిని వేయించుకుందామండి. సో కొంచెం ఆ పచ్చివాసన పోతే మనకు టేస్టీగా ఉంటుంది. సో కొద్దిగా ఆయిల్, సో కొంచెం ఆయిల్లో వేయించాలంటారు. కొద్దిగా అండి. ఓకేనండి. సో ఇది మనకు సరిపోతుంది. సో ఇది ప్యాన్ పలంగా అలా పక్కన పెట్టేసుకొని ఆ ప్యాన్లో చేద్దాం. ఓకే, ఇటు పెడతారా ప్యాన్? సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ పోపుకి సరిపడా ఆయిల్, అది కొంచెం పైకి కిందకి తిప్పేసేద్దాం. అవును, లేకపోతే కింద కొంచెం వేడికి మాడచ్చు కదా, కలర్ కూడా కలర్ మారుతుంది. దీంట్లో ఎండుమిరపకాయలండి. సో మనకు ఎండుమిర్చి వేగుతున్నప్పుడే కొద్దిగా జీలకర్ర, ఒకవేళ మనకు అందుబాటులో ఉంటే ఆ క్యాప్సికమ్ కలర్డ్ క్యాప్సికమ్స్ కూడా వాడుకోవచ్చు. చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అవును. సో లేదనుకుంటే రెగ్యులర్గా మనం వాడుకునే ఈ గ్రీన్ క్యాప్సికమ్ తోటి మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి. అవునండి. సో ఇప్పుడు వీటితో పాటుగా వెల్లుల్లి ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. సో వీటితో పాటుగానే క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇవి కూడా కాస్త మనకు వేగుతాయండి. ఓకే. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఉప్పు, సో దట్ ఇంకొంచెం మనకు ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో ఈ క్యాప్సికమ్ కొంచెం వేగాలి. సో ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, క్యాప్సికమ్ కొంచెం పచ్చిగా ఉన్నా మనకి తినేటప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం క్రంచీగా ఉంటుంది. ఎస్ అండి. సో మూత పెట్టేసిద్దాం. కాస్త వేగితే మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నాం కదండి, క్యాప్సికమ్ ఆల్రెడీ వేసేసారు. అది కొద్దిగా వేగుతుంది. అది వేగేలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వెండి కుందులు కనుక బాగా జిడ్డుగా అనిపించినట్లయితే కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసి ఆ నీళ్లలో కుందులు కాసేపు నానబెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ఈ జిడ్డు మురికి అంతా కూడా పోతుంది. చిట్కా చూసాం కదా. మరైతే ఇప్పుడు క్యాప్సికమ్ ఏమైంది, ఉడికిందా? కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ కొంచెం తొందరగా మనకు బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా కారం, ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, సో కొన్ని పొడులు కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఆమ్చూర్ అండి. ఓకే, పులుపు. ఎస్. సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న శనగపిండి,
మీరు చెప్పండి, అప్పుడు ఆపుతా. మొత్తం వేసేయచ్చు. మొత్తం వేసేయచ్చు. ఓకే. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే నార్మల్లీ ఇవన్నీ వేస్తే ఆయిల్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎంత కావాలో అంతే ఆయిల్లో మీరు బాగానే చేశారు. ఇది కొంచెం మెల్లగా సాధ్యమైనంత చోట మనం తగ్గించుకుంటూ పోతే బాగుంటుందండి. సో డీప్ ఫ్రైకి ఎలాగో తప్పదు, బట్ ఇలాంటి డిష్లు మనం తయారు చేసుకున్నప్పుడు కొద్దిగా నూనెతో చేసుకుంటే బాగుంటుంది. సో కొత్తిమీర యాడ్ చేశాను. ఓకే. సో ఆల్మోస్ట్ మనకు డిష్ అయిపోయిందండి. ఇట్టే అయిపోయిందండి. ఎస్. సో మనం శనగపిండి వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని వేసుకుంటే బెటర్ కదా. ఎస్, లేకపోతే కొంచెం అడుగు పడుతుందండి. సో టోటల్ డిష్ టేస్ట్ అంతా కూడా పోతుంది దానివల్ల. దీంట్లోనే ఇంకొంచెం అడిషనల్ ఇంకేమైనా ఫ్లేవర్స్ యాడ్ చేయాలనుకుంటే వేరుశనగ పలుకులు వేయించేసి పొట్టు తీసి కొంచెం కచ్చపచ్చగా మిక్సీ. అది కూడా బాగుంటుంది. పల్లి పొడి. ఎస్, మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ తగ్గుతుంది. అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి, కరకరలాడుతూ ఉండాలి. మరి మొత్తం పొడిగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేసి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. క్యాప్సికమ్ శనగపిండి కూర రెడీ అండి. రెడీ. చాలా సులువు అండి. మనం కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేద్దాం. దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ శనగపిండి కూర తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని శనగపిండిని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి వేసి కొద్దిగా శనగపిండి వేసి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే క్యాప్సికమ్ శనగపిండి కూర సర్వ్ చేయడానికి రెడీ. టట్టడామ్, టేస్టింగ్ టైం. క్యాప్సికమ్ కర్రీ నేను రెడీ టేస్ట్ చేయడానికి. ఓకే. కొంచెం కారంగా ఉంది నాకు కదా. ఎస్, అంటే దాంట్లో ఆ పౌడర్లన్నీ యాడ్ చేసాం. కావాల్సిన దీంట్లో ఇంకొంచెం చట్పటా కావాలనుకుంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం నిమ్మరసం మన ఎండింగ్లో పిండుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఓకే. చాలా కారంగా ఉంది నాకు. అంటే మీరు అన్నారు కదా ఇది సైడ్ డిష్ గా కూడా యూస్ చేయొచ్చు అని. ఎస్ అండి. సో అలా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. సాంబార్ కానీ రసం లాంటివి చేసుకున్నప్పుడు మనం ఇలా సైడ్ డిష్ గా పెట్టేసుకోవచ్చు. ఇది బాగుంటుంది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం ఒక చిట్కా. మొటిమలు, అవి తెచ్చిపెట్టే మచ్చలు, వీటిని తగ్గించుకోవడానికి పడే తంటాలు మనందరికీ తెలిసిన విషయమే. అయితే మొటిమలు తగ్గించుకోవడానికి మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించండి. ఏం లేదండి, కొద్దిగా తులసాకు, కొద్దిగా పుదీనా రెండు తీసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని దీన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా రోజుకి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గడమే కాకుండా వాటి స్థానంలో ఉన్నటువంటి మచ్చలు కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? భవానీ. భవానీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్మంఘట్ నుంచి వచ్చామండి. ఇక్కడే లోకల్. ఓకే, వెరీ గుడ్. మీరండి? నమస్కారం. మీ పేరు? గిరిబాబు. గిరిబాబు గారు. ఓకే. సో ఇద్దరు ఎన్నాళ్ళైంది పెళ్ళై మీకు? 10 years అయిపోయింది. 10 years అయిందా? వెరీ గుడ్. ఒక డెకేడ్ అనమాట. వెరీ నైస్. సో మీరు ఇవాళ ఏం వంట చేయబోతున్నారు? క్యారెట్ బీన్స్ కర్రీ. క్యారెట్ బీన్స్ కర్రీ. ఓకే, విన్నారు కదండి, క్యారెట్ బీన్స్ కర్రీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. క్యారెట్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బీన్స్ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదండి. ఓకే భవానీ గారు, సిద్ధం నేర్చుకోవడానికి. మేము స్టవ్ ఆన్ చేశాను. చెప్పండి. ఫస్ట్ ఆయిల్ వేద్దాము. పోపు దినుసులు వేస్తున్నానండి.
సో మీది ప్రాపర్ ఇక్కడేనా అండి? మ్యారేజ్ అయిపోయినాక ఇక్కడ సిద్దిపేట దగ్గర లచ్చపేట గ్రామంలో ఉండాలి. ఓకే. మీకు పిల్లలు? 2 బాబులు. సుహాస్, ఫస్ట్ అబ్బాయి సుహాస్, సెకండ్ అద్విత్. ఏం చేస్తున్నారు? బాబు 5th క్లాసు, చిన్న బాబు ఎల్కేజీ. ఓకే. చిన్న బాబు చాలా అల్లరండి. అయ్యో, అందరూ అదే మాట తెలుసా. ఇక్కడికి ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి వాళ్ళు 2 అబ్బాయిలు ఉంటే చిన్నవాడు చాలా అల్లరి అదే మాట చెప్తారు. ఫస్ట్ అబ్బాయి చాలా కూల్, చిన్న అబ్బాయి అయితే అసలు వాటితోటి టైం సరిపోతుంది. టైం ఎక్కడ ఉంటుంది అని అడగాలేమో కదా. 24 hours సరిపోవట్లేదు అసలు నాకైతే. కర్రీ లీవ్స్ వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేద్దామండి. నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. కొంచెం కచ్చాపచ్చాగానే దంచాలి. తర్వాత కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి పేస్ట్. ఎందుకంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే ఈజీగా అందులో కలిసిపోతుంది కదా, అందుకనే పచ్చిమిర్చి. పిల్లలు కూడా ఏడకుండా తినేస్తారు మనం కూడా కరెక్టే. నెక్స్ట్ బఠానీలు, పచ్చి బఠానీలు ఉడకబెట్టి తెచ్చుకున్నారా? ఉడకబెట్టి తెచ్చుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. ఓకే. ఈ కలరు మీ చీర కలర్ ఒకేలా ఉంది కదా, బాగుందండి మీ చీర. థ్యాంక్ యూ అండి. నైస్. మా హస్బెండ్ ఫస్ట్ టైం ఇప్పించాడండి నాకు సారీ. ఫస్ట్ టైం ఇచ్చారా? అంటే తను లేకుండా నేను సెలెక్ట్ చేస్తాను. నేను లేకుండా తను సెలెక్ట్ చేసి మరీ తెచ్చాడు ఈ సారీ. ఎక్కడి నుంచి? కాశీ నుంచి వచ్చాము. కాశీ వెళ్ళినప్పుడు తెచ్చారా? ఓకే ఓకే. నీకు నచ్చింది అయితే? చాలా నచ్చింది, బాగుంది కలర్. బీన్స్ తనకు ఒకటి నచ్చదేమో 3 తెచ్చాను. ఇంకా మా చెల్లెలు కూడా నచ్చారు, వాళ్ళకి చెరో ఒకటి ఇచ్చేసి తనకు ఒకటి ఇచ్చేసి ఉంచున్నారా? ఓ వెరీ గుడ్. సో బాగానే ఉంది అనమాట అయితే. బాగానే ఉంది. ఫస్ట్ టైంకి మీకు గుడ్ పాయింట్స్ కదా. సో బీన్స్ వేసాము, బఠానీలు వేసాము, క్యారెట్ వేసాము. అవునండి. ఇవన్నీ కొంచెం సెమీగా ఉడకబెట్టుకుని తెచ్చుకున్నారా? అవునండి. కొంచెం సెమీ ఉడకబెట్టుకుంటే మనకి ఈజీగా ప్రిపరేషన్కి ఈజీ అవుతుంది. పిల్లలకి మనకి మార్నింగ్ పెట్టేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది. ముందే ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకుంటే పిల్లలకి మా మార్నింగ్ కూడా టిఫిన్ బాక్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే. కొంచెం క్యాప్ పెట్టండి. ఒక 2 minutes మగ్గిన తర్వాత పెట్టేద్దాం. ఓకే. కొంచెం మగ్గాలంటారా? కొంచెం మగ్గినాక పచ్చి కొబ్బరి మిగతా వేద్దాం. ఓకే ఓకే. చూద్దామండి. చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే ఇందాక పచ్చిమిర్చిలో కొద్దిగానే వేసినాము, ఇప్పుడు చూసి పచ్చిమిరపకాయలో కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసాము. ఇప్పుడు కొంచెం వేసి పైనుంచి ఇంకొంచెం. సో మీరేం చేస్తుంటారండి? నేను ట్యాక్స్ కన్సల్టెంట్. ట్యాక్స్ కన్సల్టెంటా? ఓకే. సో ఫ్రీలాన్సర్ లాగానా? లేదు మేడం, అకౌంట్స్, జిఎస్టీ అకౌంట్స్. అదే ఫ్రీలాన్స్ అంటే మీ ఓన్ కంపెనీ అలా ఉంది. ఓకే ఓకే. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు హాలిడే తీసుకోవచ్చు. అవును మేడం. ఎప్పుడు అడిగితే మీరు అప్పుడు తీసుకుంటారా? టైం చాలా ఎక్కువసేపు స్పెండ్ చేస్తుంటాను. అవునా? ఇంట్లో చాలా లక్కీ మీరు. అవునండి. ఈ విషయంలో మాత్రం లక్కీ. చాలా పేషెన్స్. ఈ విషయంలో కూడా లక్కీ అండి. ఆయనకైతే చాలా పేషెన్స్, నాకంటే ఎక్కువ ఫుల్ పేషెన్స్ గా ఉంటాడు. పిల్లలు రోజు నేనే రెడీ చేస్తాను, మార్నింగ్ స్కూల్లో దించడం పిల్లల్ని. వెరీ గుడ్. పిల్లలు మాత్రం ఫుల్ కేరింగ్, నాకంటే ఎక్కువ పిల్లల మీదే కేరింగ్ ఎక్కువ ఉంటుంది ఆయనకు. అవునా? మీరు స్కేరింగ్ చేస్తుంటే ఆయన కేరింగ్ చేస్తున్నారేమో. అది కరెక్టే అండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకుందామండి. ఒకసారి కలుపుకున్నాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే. లెమన్ జ్యూస్ పిండుదామండి. ఆఫ్ చేస్తారు కదండి? ఆఫ్ చేసానండి. చేదు వస్తుంది. చేదు వస్తుంది, అందుకనే మళ్ళీ అడిగాను. ఫైనల్ టచ్ కొత్తిమీర వేద్దామండి. కొంచెం కొత్తిమీర. క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. చూసారండి, మాటల్లో భవానీ గారు ఇట్టే చేసేసారు. మనం కూడా తప్పకుండా ట్రై చేద్దాం.
మరి దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ బీన్స్ కర్రీ తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో తరిగిన వెల్లుల్లి, పసుపు, పచ్చిమిరపకాయ పేస్ట్, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న బీన్స్, ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ బీన్స్ కర్రీ సర్వ్ చేయడానికి రెడీ. క్యారెట్ బీన్స్ కర్రీ టేస్టింగ్ కి రెడీ. ఓకేనా? ఓకే అండి. రాజు గారు, ఇది భవానీ గారు చేశారు. ఓకే. క్యారెట్ బీన్స్ కర్రీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. బాగుంది. గుడ్. క్యారెట్ ఆ కమ్మదనం ఉంటుంది కదా, సో చాలా మంది బీన్స్ ఇష్టం ఉండదు. ఓకే, అంటే సింగిల్గా దాంతోనే చేస్తే, సో ఇలా మిక్సప్లో మనం ఏదైనా వెజిటబుల్తో కాంబినేషన్లో చేసుకుంటే హ్యాపీగా దాని టేస్ట్లు కూడా దానికి యాడ్ అయిపోయి సో సూపర్గా వస్తుంది. కొబ్బరి కూడా వేశారు. కొబ్బరి వేసారు, కొబ్బరి కమ్మదనం తెలుస్తుంది. కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశారు కదా, పచ్చి బఠానీలు. సో ఓవరాల్గా చాలా బాగుందండి. చూసారు కదండి, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా జంటగా వచ్చి ఇక్కడ మాకు మంచి మంచి వంటల రుచులు చూపిద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రండి. మరి రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. మరి ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. అసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా తాగాలన్నా కాస్త సంశయంగానే అనిపిస్తూ ఉంటుంది. ఏం తింటే ఎలా అసిడిటీ ప్రబలిపోతుందో అని భయపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు మీ రోజువారీ జాగ్రత్తలు తీసుకుంటూనే భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని దాన్ని తాగుతూ ఉన్నట్లయితే అసిడిటీ చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ వంట చేయడానికి గిరిగారు రెడీగా ఉన్నారు. గిరిగారు, ఏ వంట చేయబోతున్నారు? బ్రెడ్ ఉప్మా చేయబోతున్నాను. బ్రెడ్ ఉప్మా. మీరు వంటలు చేస్తూ ఉంటారా? చేస్తుంటాను అప్పుడప్పుడు. అవునా? ఈ బ్రెడ్ ఉప్మా ఎవరిది? నేనే ప్రిపేర్ చేస్తాను. ఇన్వెన్షనా మీదే? మీరే ఓన్ గా చేసి? నేనే ఓన్ గా చేస్తాను. బ్రెడ్ ఉప్మా. మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. బ్రెడ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ ముక్కలు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి గిరి గారు, వీఆర్ రెడీ. స్టవ్ ఆన్ చేసాము. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. కొద్దిగా ఆయిల్ వేడాక పోపు దినుసులు వేసుకుందాం. సో మీరు వంట ఎలాగ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా, లేకపోతే తర్వాత యాజ్ యూ గ్రో అప్? పెళ్ళి అవ్వకముందు బాగా చేశాను, పెళ్ళి అయ్యాక తగ్గిపోయింది. ఆవిడ వచ్చారు కదా. అవును. అంతేనా? అది కూడా నేను చేస్తే తనకేం పని ఉండదు కదా. ఓ, ఎంత ఉదాత్త హృదయం అండి అసలు మీది. వాళ్ళకి పని ఉండదని పని చెప్పారా? బాబా, ఇప్పుడు పని లేదని ఏం లేదు, ఫోన్ వచ్చాక పిల్లలు బిజీ అయిపోయారు అందరు. ఫోన్ వచ్చాక బిజీ అయ్యారా? మీరు పిల్లలు ఇచ్చినందుకు కదా? పిల్లల్ని నేను చూసుకుంటున్నా కదా మేడం, తన ఫోన్ చూసుకుంటాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా ఉల్లిపాయలు వేగాక టమాటా వేసుకున్నాం. సో మీరు చార్టెడ్ అకౌంటెంట్ అండి? లేదు మేడం, తప్పకుండా కాదు, బీకామ్ చేశాను. సో దాంతో అకౌంట్ చేశాను. టాక్సింగ్ అవన్నీ. ఓకే. సో ఐ థింక్ టాక్సేషన్ టైంలో మార్చ్ ఆ టైంలో ఎక్కువ ఉంటుందేమో బిజినెస్. మార్చ్లో ఏముండదు మేడం, మార్చ్లో అంటే ఓన్లీ ఇయర్ ఎండింగ్ అకౌంట్ చూసుకుంటాము. మళ్ళీ జూన్ నుంచి బిజీగా ఉంటుంది. జూన్ నుంచి ఇప్పుడు ఎవ్రీ 3 months కి చేస్తున్నారేమో కదా? లేదు మేడం, అది పెద్ద ఫర్మ్స్కి. పెద్ద ఫర్మ్ ఏం కదా, చిన్నగా చూస్తుంటాం. చిన్న టమాటా ముక్కలు, నా కోరిక ఉండేదండి మా హస్బెండ్ వంట చేసేటప్పుడు చూద్దాం. చూద్దామని ఎప్పుడు చూడలేదు మీరు? ఎప్పుడు చేయలేదు. ఇంటికి వెళ్తే కదా ఆయన చేస్తారు. అదే. కొన్ని క్యారెట్స్ వేద్దాం.
ఆయన వంట చేస్తుంటే చూడలేదు కదా? చూడలేదండి, అందుకే ఈటీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం థ్యాంక్స్ ఈటీవీ. ఇలా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి, మళ్ళీ మళ్ళీ వంట చేయడం చూడొచ్చు. సో ఒకసారి ఆవిడ ఉన్నప్పుడు కూడా మీరు చేసి పెట్టచ్చు కదండి. ఇది అయితే వంట సరదాగా చేయబుద్ది కదా మేడం. ఎందుకలా? తనేదో సరదాగా బాగుంటుంది కదా. తనేదో వంక పెడితే ఇంకా దాన్ని ముట్టుకోబుద్ది కాదు. ఓ వంక పెడతారనా? ఫస్ట్ ఇప్పుడు చెప్పేశారు కదా వంక పెట్టండి అంతే. కొద్దిగా పసుపు, కారం ఇంకెక్కువ కావాలనుకుంటే కొద్దిగా కారం. ఓకే, కొద్దిగా ఉప్పు. సో ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తుంటాను మేడం. ఓకే. సో మీరు హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్ళడం, లేకపోతే సినిమా ఎంటర్టైన్మెంట్? సినిమాకి వెళ్తుంటామండి. సినిమాకి పిల్లలకి జూ పార్క్ మొన్న రీసెంట్గా వెళ్ళాము. జూ పార్క్. ఓకే. జూ పార్క్, గండిపేట. అవుట్ ఆఫ్ స్టేషన్ తక్కువ మేడం. మా చిన్న అబ్బాయి బాగా చాలా విసిగిస్తాడు అసలు, వానితోటి అసలు వెళ్ళాలనిపించదు. అవునా? అల్లరి బాగా మేడం. కనిపించిందన్నా కొనాలంటాడు, అది కొనిస్తే ఇంకో వేరే దానికోసం వెతుక్కుంటాడు. బ్రెడ్ వేసుకున్నాం. సో ఇది చూడగానే ఎవరు ఒప్పించారు, మీరేనా? నేనే ఒప్పించాను. అసలు రాను అన్నాడు, నేను నా కోసం రండి అని రిక్వెస్ట్ చేసి ఒప్పించాను. ఎప్పుడు టీవీలో చూస్తాం వీళ్ళందరినీ, ఒకసారి రియల్గా చూద్దామని వచ్చి. అచ్చా, రియల్ గా చూద్దామని వచ్చారు. చూసారా అండి, ఇది మా సెట్ ఎంత అందంగా ఉంది కదా. అవునండి, బాగుంది కదా. ఇంతమంది పని చేస్తాం కలిసి, ఇన్ని కెమెరాలు ఉంటాయి. ఆఫ్ చేసుకుందాం మేడం. ఆ బౌల్లో డిష్ అవుట్ చేసుకుందాం అండి. సో రకరకాల డిషెస్ చూసినా ఇంట్లో చేయనని మీరు కంప్లైంట్ చేస్తున్నారు మీ మీద. చేస్తాను, బట్ కొన్ని చేస్తాను. మా అమ్మకి వంటల ప్రోగ్రామ్ చాలా ఇష్టం అండి. చూస్తుంటే చేస్తుంటది కూడా. వాళ్ళ అమ్మ ఎక్కువ చేస్తుంది తనకంటే. నాకంటే మా అమ్మనే చాలా ఓకే. బ్రెడ్ ఉప్మా రెడీ అయింది, టేస్ట్ చేసి తప్పకుండా చెప్తాను గిరి గారు. చూసారా అండి, బ్రెడ్ ఉప్మా రెడీ. మరి దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? బ్రెడ్ ఉప్మా తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పసుపు, కారం వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బ్రెడ్ ఉప్మా సర్వ్ చేయడానికి రెడీ. నెక్స్ట్ బ్రెడ్ ఉప్మా. ఓకే అండి రాజు గారు, బ్రెడ్ ఉప్మా చేశారు గిరి గారు. ఓకే. ఆయన ఎప్పుడు చేస్తారట, కానీ వాళ్ళ ఆవిడ లేనప్పుడు చేస్తారట. మొట్టమొదటిసారి వాళ్ళ ఆవిడ ముందర చేశారని భవానీ గారు ఎంత మురిసిపోయారో అసలు. రాజుగారు ఇవాళ మీ జడ్జ్మెంట్ కన్నా ఈవిడ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం ఎలా ఉంది? పర్లేదు, తినొచ్చు. అలా అంటారని చేయరండి అసలు ఈ మగవాళ్ళు. అలా అంటారే చేయరు. చాలా బాగుంది, రేపు చేయండి అన్నారు కదా. బాగుంది. సో సింపుల్ గా, ఈజీగా, ఫాస్ట్ గా చేసుకునే డిష్ ఇది బ్రెడ్ ఉప్మా అనేది. ఆయన ఒక్కరు ఉండి చేసుకుంటారు కదా. సో అంతే, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయనక్కర్లేదు కదా దానికోసం మనం. సో ఆల్రెడీ శ్రీమతి గారు జడ్జ్మెంట్ ఇచ్చేసారు భవానీ గారు. ఓకే. సో మీ జడ్జ్మెంట్ ఏంటంటారు? ఉప్మా కూడా బాగుంది, బట్ రెండిట్లో కొంచెం బెటర్ గా క్యారెట్ బీన్స్ బాగుంది. అటు కొబ్బరి యాడ్ చేయడం వల్ల కొంచెం ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి బాగుంది. సో ఈ డిష్ మనకు కావాల్సినప్పుడు ఆకలేస్తుంది బాగా, లేకపోతే ఎవరైనా వచ్చారనుకున్నప్పుడు ఫాస్ట్ గా చేసి పెట్టడానికి ఈ ఐడియా బాగుంది. సో కొంచెం బెటర్ గా మేడం గారు. ఓకే, కంగ్రాచులేషన్స్ భవానీ గారు. ఈటీవీ తెలుగు రుచి నుంచి మీకు కళాంజలి వారి గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్, షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే గిరి గారు, మీరు ఇలాగే మంచి మంచి వంటలు చేయాలని ఎంకరేజ్ చేస్తూ మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రండి. మరి రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా నిమ్మరసము తేనె కలుపుకొని కనుక తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి విషతుల్యాలు టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. శరీరం ఆరోగ్యకరంగా మారుతుంది. అలాగే రకరకాల జబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది. రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. ఇంకా స్లిమ్గా తయారవడానికి కూడా దోహదపడుతుంది. మరి నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. ఇవాళ మన షెఫ్ స్పెషల్లో షెఫ్ సిద్ధంగా ఉన్నారు. పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు నీనావత్ రాము. రాము. నీనావత్ రాము. రాము, ఓకే. నీనావత్ అనేది ఇంటి పేరా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నల్గొండ నుంచి. నల్గొండ నుంచా? ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం హైదరాబాద్ స్టూడెంట్. ఓకే, నేర్చుకుంటున్నారనమాట. ఓకే, ఇవాళ మాకు ఏం చేస్తున్నారు? వెజ్ నూడిల్స్ సూప్. విన్నారా అండి? వెజ్ నూడిల్ సూప్. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? వెజ్ నూడిల్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడకపెట్టుకున్న నూడిల్స్ 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన బీన్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మరి అయితే రాము సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఆయిల్ వేసామండి. నెక్స్ట్ మన ఉల్లిపాయలు వేసుకున్నాం. వెల్లుల్లిపాయలు వెల్లుల్లి అంటే వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాం. చాప్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఏనా కుకింగ్? ఇష్టమేనా? మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అండి ఇలా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు? మీరు ఒక్కరే? ఎంతమంది ఇంట్లో? ఇంట్లో 4 ఉంటాం. ఎవరెవరు? అమ్మ, నాన్న, తమ్ముడు, నేను. మీరు. ఓకే. సో మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ కుకింగ్లో, వంట చేయాలని? అంటే నేను ట్రైబల్ వెల్ఫేర్లో చదువుతున్నప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో చదివి నేను ఇంకా మా హాస్టల్స్ కొన్ని సమస్యలు ఉంటాయి కదా, ఫుడ్ సమస్యలు, ఇంకా దానిపైన కొంచెం కోర్స్ చేసి దానిపైన కొంచెం డెవలప్ చేద్దామని దాంతో ఇంట్రెస్ట్ వచ్చింది. అలా అనుకుని దీనికి వచ్చారనమాట. ఓకే. సో హాస్టల్లో ఫుడ్ సమస్యలతో నేర్చుకున్నారు. మీ ఇన్స్పిరేషన్ అది. బాగుంది. సరే, అందరికీ ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. నెక్స్ట్ వెజ్జెస్ అన్ని వేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్. క్యారెట్ వేసారు. ఇప్పుడు క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అంటే రెడ్. నెక్స్ట్ ఎల్లో క్యాప్సికమ్. వావ్, కలర్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్ వేసుకున్నాం. ఓకే. సో అన్ని కలర్స్ వేసాం అనమాట క్యాప్సికమ్ లో కదా, బాగున్నాయి కలర్స్. సో ఇవి కరకరలాడుతూ ఉండాలా, బాగా ఉడకాలా, ఎలా ఉండాలంటారు? అంటే ఉడకాలి మ్యామ్, ఇది వాటర్లో ఉడుకుతుంది మ్యామ్. అంటే సూప్ మ్యామ్, ఇది సూప్ కదా, కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట, కరకరలాడదు. ఓకే. తర్వాత ఫ్రెంచ్ బీన్స్ వేసుకున్నాం. ఫ్రెంచ్ బీన్స్. చిన్నప్పుడు ఏమైనా వంటలు చేసేవారా ఇంట్లో మీ అమ్మతో? ఇంకా లేదా? ఎప్పుడు లేదా? మరి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భయం వేయలేదు కొంచెం? కుకింగ్ అయిందా? అన్నీ నేర్చుకోవాల్సి వచ్చిందేమో కదా? నేర్పిస్తాను, అన్ని కాలేజీలో నేర్పిస్తారు. కటింగ్, చాపింగ్, బేసిక్స్ అన్ని నేర్పిస్తారు. బేసిక్స్ అన్ని నేర్పిస్తారు. స్టవ్ ఆన్ చేయడం కదా, అది కదా, అది అందరికి వస్తుంది. అది అందరికి వస్తుంది కదా. ఓకే. నెక్స్ట్ క్యాబేజ్ వేసుకున్నాం. సో ఇక్కడ నేర్చుకున్నాక ఇంట్లో వెళ్ళి ఏమైనా చేస్తారా? చేస్తాం మ్యామ్, అప్పుడప్పుడు బిర్యానీ కానీ స్వీట్స్ కానీ అవి చేస్తారా? అప్పుడు ఇంట్లో అందరు ఆశ్చర్యపోయారా? ఆశ్చర్యపోతారు. అవునా? అమ్మ స్పెషల్లీ కదా, అమ్మకి తినిపిస్తాను. ఏమంది అమ్మ అప్పుడు చూసి? బాగుందండి. బాగుందా? నెక్స్ట్ వాటర్ వేసుకున్నా. వాటరా ఎంత వేయమంటారు చెప్పండి? 4 cups. 4 cups.
సో ఇది ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలంటారా? అవసరం కొంచెం బాయిల్ కావాలి, వెజిటబుల్స్ అన్ని బాయిల్ కావాలి. బాయిల్ కావాలి. సో మూత పెట్టదా, ఇంకేమైనా వేయాలా? ఏం లేదు, తర్వాత ఏం లేదు. సో వెయిట్ చేద్దామా? చేద్దాం. ఎంత టైం పడుతుంది అంటారు దీనికి? 2-3 minutes. ఈ కూరగాయలన్నీ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ప్రమాదవశాత్తుగాను పొరపాటుగాను ఏవైనా గాయాలు తగిలాయనుకోండి, వెంటనే కంగారు పడకుండా ఆ ప్రాంతంలో మంచి పసుపు తీసుకుని అద్దినట్లయితే రక్తం కారడం తగ్గుతుంది. అలాగే పసుపు మంచి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది కాబట్టి సెప్టిక్ కాకుండా ఉంటుంది, గాయం కూడా త్వరగా తగ్గుతుంది. చిట్కా చూసాం కదండి. సోయా సాస్ వేసుకున్నాం. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాం. ఓకే, సాల్ట్. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ వేసుకున్నాం, మిరియాల పొడి. ఓకే, ఇంకేమైనా వేయాలా ఇందులో? నూడిల్స్ అంటే ముందే పెట్టుకున్నామా? ఓకే ఓకే, అంటే ముందుగా ఉడకపెట్టుకున్న నూడిల్స్ వేసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత వెనిగర్ వేసుకుందాం. వెనిగర్ అది పులుపు వస్తుందేమో కదా వెనిగర్. ఒకవేళ టొమాటోలు వేసుకోలే మనం. ఒకవేళ ఇంట్లో వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం అయినా వేసుకోవచ్చా? వెరీ గుడ్. కానీ నాకు తెలిసి ఆపేసిన తర్వాత పిండాలేమో, లేకపోతే చేదు వస్తుంది కదా కొద్దిగా. ఇట్లానే చేస్తాం. అలాగే చేయాలి. ఎప్పుడైనా సర్వీస్ చేసేటప్పుడు ఫస్ట్ సూప్ వేసుకోవాలి, తర్వాత దానిపైన నూడిల్స్ వేసుకోవాలి. అచ్చా అచ్చా, అంటే ఫస్ట్ లిక్విడ్ వేసుకోవాలి. లిక్విడ్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. గార్నిష్. ఓకే, వెజ్ నూడిల్స్. వెజ్ నూడిల్ సూప్. వావ్, వేడి వేడిగా రెడీ అయిందండి. చూసారా, మంచి వాసన అయితే వస్తుంది తెలుసా. మరి దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? వెజిటబుల్ నూడిల్స్ సూప్ తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో తరిగిన బీన్స్ వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత క్యాబేజ్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసి మరి కొంచెం సేపు మరగనివ్వాలి. ఆపై వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెజ్ నూడిల్స్ సూప్ సర్వ్ చేయడానికి రెడీ. ఓకే, షెఫ్ చేసిన స్పెషల్ వంట అండి ఇది. ఓకే, వెజిటబుల్స్ వేసారు, నూడిల్స్ వేసారు, సూప్. సో వెజ్ నూడిల్స్ సూప్. యా, బాగుందా? మీరు చేసింది బాగుండాలి కదా, లేకపోతే ఎలా? సో ఎప్పుడైనా అమ్మకి తినిపించారా మీరు? తినిపించారా? అందుకనే ఆయన మంచి ఆప్షన్ కూడా ఇచ్చారు, వెనిగర్ బదులు మన నిమ్మకాయ జ్యూస్ వేసుకోవచ్చు అని. నైస్, బాగుందండి. అంటే కొంచెం టౌన్స్లలో అక్కడ మనకు వెనిగర్ అవన్నీ దొరుకుతాయి. అదే కొంచెం లోపల వరకు చిన్న చిన్న విలేజ్లలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు వెనిగర్ దొరికినప్పుడు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, బాగుందండి. చాలా బాగుంది. ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు. కంగ్రాచులేషన్స్, హ్యాపీ కుకింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. షెఫ్ స్పెషల్ చూసాం కదండి, మరి ఇప్పుడు కార్వింగ్ టైం. ఓకే అండి, ఏం చేస్తున్నారు కార్వింగ్ లో ఇవాళ రాజు గారు? సో ఈరోజు క్యారెట్ తో చేస్తున్నానండి, క్రిస్మస్ ట్రీ షేప్ లో చేస్తున్నాను. వావ్, నాకు అక్కడ ఒక రెడ్ బెల్ పెప్పర్ కూడా కనిపిస్తుంది. దాంట్లో స్టార్ తీసుకుంటాం. ఓకే, సో బేస్, ఓకే. సో దీంట్లో ట్రీ తీసుకుంటాం. యాక్చువల్లీ బ్యూటీ ఆఫ్ దిస్ ట్రీ ఏంటంటే అది ఇలా కోనికల్ గా ఉంటుంది, స్టెప్ వైజ్ గా ఉంటుంది. అవునండి. సో దాన్ని అలా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి కదా. అవునండి.
ఓకే ఓకే, అంటే ఇది 2 డైమెన్షనల్గా చేస్తున్నారా? 3 డైమెన్షనల్ త్రీ చేస్తాం. డైమెన్షనల్. ఓకే, సో ఇటువైపు నుంచి మనకు అవి వస్తాయి. సో ఓకే. ఇది కొంచెం ప్లేన్ స్ట్రైట్గా వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో 2 స్లాంట్ గానే వస్తాయండి. సో లేదనుకుంటే మనం రాడిష్తో ఇలా చేసేసుకొని రాడిష్ కూడా బాగుంటుంది. ఇలా చేసి మనకు గ్రీన్ కలర్ కావాలనుకుంటే ఒక బౌల్లో గ్రీన్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, మిక్స్ చేసుకొని దాంట్లో డిప్ చేసేస్తే కలర్ వచ్చేస్తుంది. కలర్ అనేది మనకు వచ్చేస్తుంది దానికి. అప్పుడు డిస్ప్లే పెట్టేసుకోవచ్చు, మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. చూసారా అండి, ఇప్పుడు క్యారెట్తో చేస్తున్నాం మనం. అలాగే రాడిష్ అంటే ముల్లంగి ఉంటుంది కదా, అది కూడా ఇలాగే చేసుకుని గ్రీన్ కలర్ కొంచెం వేసుకుని న్యాచురల్ ఫుడ్ కలర్ ఏదైనా అందులో డిప్ చేసేసుకుంటే అదే కలర్ వస్తుంది, గ్రీన్ కలర్. కాబట్టి దాన్ని కూడా క్రిస్మస్ ట్రీ లాగా మనం డెకరేషన్కి వాడచ్చు అంటున్నారు. సో ఈ కలర్ఫుల్ క్యాప్సికమ్స్ కూడా ఇదే సీజన్ అండి, ఇప్పుడే దొరుకుతూ ఉంటాయి ఎక్కువగా. ఇప్పుడు కొంచెం వింటర్లో మనకు చాలా వస్తుంది, ఎక్కువగా ఉంటాయి. సో ఈ బెల్ పెప్పర్స్ని కూడా బాగా వాడుకోవచ్చు మనం. ఓకే, దీంతో స్టార్ట్ చేస్తున్నారు. అవునండి. ఓకే, సో టూత్ పిక్తో ఎంబెడ్ చేస్తారా? ఎస్. ఓకే, వావ్ సూపర్. ఓకే, ఇలా పెట్టి మంచి డెజర్ట్ సర్వ్ చేయాలి. ఎస్. ఇంత బాగుంటుంది కదా. టాటడాం, వి విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. చూసారా, క్రిస్మస్ టైం వచ్చేసింది, చక్కగా క్రిస్మస్ ట్రీ విత్ స్టార్ట్ చేశారు. చాలా ఈజీ, మనం కూడా చేసుకుందాం. ఓకేనా? బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనం చూద్దాం ఇప్పుడు ఒక చిట్కా. చర్మ సౌందర్యానికి సంబంధించి, కేశ సౌందర్యానికి సంబంధించి ఎన్ని చిట్కాలు చెప్పుకున్నా తక్కువే కదండి. అందుకే ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది, ప్రయత్నించండి. ముల్తాని మట్టిలో కొద్దిగా పాలు కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. ఇవాళ చేసిన వంటలన్నిటిలోని పోషక విలువల సంగతి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ శనగపిండి కూర. సో 100 గ్రాముల క్యాప్సికమ్ నుంచి మనకి 40 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్లో బి సాల్యుబుల్ వైటమిన్స్, స్పెషలీ ప్యాంటోథెనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్ ఇవన్నీ గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. దాంతోపాటు వైటమిన్ సి చాలా హై అమౌంట్స్లో మనకి లభిస్తుంది. అండ్ ఆల్సో మినరల్స్లో మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, క్రోమియం ఇవన్నీ కూడా మంచి అమౌంట్స్లో మనకి క్యాప్సికమ్ నుంచి లభిస్తుంది. కనుక చాలా యూస్ఫుల్ వెజిటబుల్ అండి క్యాప్సికమ్. అండ్ దాంతోపాటు మనము శనగపిండి యాడ్ చేస్తున్నాం కనుక శనగపిండి నుంచి మనకి వెజిటబుల్ ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది. సో 100 గ్రాముల శనగపిండి నుంచి మనకి ప్రోటీన్స్ 18 గ్రాముల వరకు ప్రోటీన్స్, మినరల్స్లో ఎస్పెషలీ ఐరన్ అనేది ఎక్కువ అమౌంట్స్లో లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ ప్రోటీన్ రిచ్, వైటమిన్స్ అండ్ మినరల్ రిచ్, అలాగే పీచు పదార్థం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఫైబర్ రిచ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది మంచి రెసిపీ అండి, అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ క్యారెట్ బీన్స్ కర్రీ. క్యారెట్లో మనకి వైటమిన్స్, ఎస్పెషలీ వైటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది. అండ్ వైటమిన్ ఏతో పాటు కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా కార్బోహైడ్రేట్ 100 గ్రాములు క్యారెట్ నుంచి మనకి క్లోజ్ టు 15 to 20 గ్రామ్స్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ క్యాలరీ పరంగా చూస్తే క్లోజ్ టు 50 నుంచి 70 క్యాలరీస్ వరకు మనకి
క్యారెట్ నుంచి లభిస్తుంది. అండ్ వైటమిన్స్, ఎస్పెషలీ వైటమిన్ బి సాల్యుబుల్ వైటమిన్స్ చాలా వరకు గుడ్ అమౌంట్స్లో ఉంటాయి. అండ్ మనం బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాము. సో బీన్స్లో మినరల్స్, అలాగే బి సాల్యుబుల్ వైటమిన్స్, దాంతోపాటు పీచ్ పదార్థము, ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో ఉంటుంది కనుక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి కాంబినేషన్, ఎస్పెషలీ పిల్లలకి మంచిది. సో ఎవరికైతే కంటి చూపు సమస్య ఉంది వాళ్ళకి చాలా వరకు యూస్ఫుల్ రెసిపీ అండి. అండ్ ఆల్సో కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా వరకు మంచి రెసిపీ. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ బ్రెడ్ ఉప్మా. సో బ్రెడ్లో క్యాలరీ పరంగా చూస్తే చాలా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఇంగ్రీడియంట్. అంటే 100 గ్రాముల బ్రెడ్ నుంచి ఒకవేళ క్యాలరీస్ చూస్తే మనకి క్లోజ్ టు 200 క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీలో కార్బోహైడ్రేట్ అండ్ క్యాలరీసే కాకుండా పీచ్ పదార్థం కూడా మనకి చాలా వరకు బ్రెడ్ నుంచి యాడ్ అవుతుంది. మనం ఏదైతే బ్రెడ్ వాడుతున్నాం దాని ప్రకారంగా అది మారుతూ ఉంటుంది. ఒకవేళ మనం బ్రౌన్ బ్రెడ్ కానీ హోల్ వీట్ బ్రెడ్ కానీ యాడ్ చేసేటట్టుగా అయితే దాంట్లో ఉన్న పీచ్ పదార్థం చాలా వరకు ఎక్కువగా పెంచగలుగుతాము. సో ఇట్స్ కంప్లీట్ కార్బోహైడ్రేట్ రిచ్ రెసిపీ అండి. సో ఇలాంటి రెసిపీస్ ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి మంచిది, ఎందుకంటే వాళ్ళకి కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైతే స్పోర్ట్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా వరకు యూస్ఫుల్ రెసిపీ. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. కాకపోతే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండడంతో ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రెసిపీ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వెజ్ నూడిల్స్ సూప్. నూడిల్స్ వచ్చేసి కంప్లీట్గా మైదా నుంచి ప్రిపేర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్ కనుక దాంట్లో క్యాలరీస్ ఎస్పెషలీ మనకి కార్బోహైడ్రేట్ నుంచి లభిస్తుంది. అండ్ ఆ కార్బోహైడ్రేట్ ఏదైతే నూడిల్స్లో ఉంటుంది అది రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ అండి. అండ్ మనం ఏదైతే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం క్యారెట్ అండ్ బీన్స్, ఈ రెండు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటాయి. అలాగే లో క్యాలరీ వెజిటేబుల్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఈ రెండు వెజిటేబుల్స్కి. అండ్ ఎస్పెషలీ వైటమిన్ ఏ అనేది మనకి క్యారెట్లో ఎక్కువ ఉంటుంది కనుక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు మంచిది. ఎస్పెషలీ ఐసైట్కి సంబంధించిన వ్యాధులు రానివి కన్నా చూడడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. అండ్ బీన్స్ యాడ్ చేస్తున్నాం కనుక పీచ్ పదార్థం ఈ రెసిపీలో యాడ్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. సో ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో వైటమిన్స్ అండ్ మినరల్స్ పీచ్ పదార్థము ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది కనుక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ బెనిఫిషియల్ రెసిపీ అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. రాజుగారు ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదండి, ప్రతిరోజు మంచి మంచి వంటలు చేసి చూపించే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. మరి మీకు నచ్చుతోందా? మీ సలహాలని సూచనల్ని మాకు పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.